నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. సారీరా మదన్, నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను. ఐ మిస్ యూరా. హ్యాపీ బర్త్డే టు యూ. ఫోన్లో మాట్లాడుతున్న అనురాగ్ వైపు నోరు తెరుచుకుని చూస్తోంది హాసిని. ఇంట్లోనే ఉండి జర్నీలో ఉన్నానంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకో అనుకుంది విస్మయంతో. అనురాగ్ ఫోన్లో మాట్లాడడం పూర్తయ్యాక హాసిని వైపు చూస్తూ కన్నుగీటాడు. పొద్దున్నే ఎందుకు పచ్చబద్దాలు అని అడిగింది హాసిని. ఎందుకేంటి అర్థం కాలేదా? ఈరోజు మన మ్యారేజ్ డే, అవతల మదన్ గాడి బర్త్డే, రెండూ క్లాష్ అవుతున్నాయి. వాడేమో పార్టీకి రారా అని సతాయిస్తున్నాడు. ఎలా కుదురుతుంది చెప్పు? అందుకే అబద్ధాలు. మ్యారేజ్ డే అయినా ఏ హ్యాపీ ఉంటుంది? మీ అక్క ఫ్యామిలీతో సహా దిగిపోతుంది. ఆవిడికి మర్యాదలు చేయలేక నా చావుకొస్తుంది. మీ మేనల్లులు ఇద్దరూ ఇల్లు పీకి పందిరేస్తారు. మీ బావ మందు పార్టీ అని మిమ్మల్ని బారుకు లాక్కెళ్ళి పీకల దాకా తాగిస్తాడు. ఇంకేం హ్యాపీ మ్యారేజ్ డే? విసుక్కాంది హాసిని. మన మ్యారేజ్ డే అని మా అక్కకు చెప్పలేదుగా. మనం చెప్పనవసరం లేదు. ఆమెకు ప్లానింగ్ ఉంటుంది. బర్త్డేలు, మ్యారేజ్లు, తద్దినాలు వగైరా క్యాలెండర్ మీద నోట్ చేసుకుని పెట్టుకుంటుంది. మనం మర్చిపోయినా తనే గుర్తు చేస్తుంది అని హాసిని అంటుండగానే అనురాగ్ సెల్ మోగింది. అనురాగ్ అక్క శ్యామల కాల్ చేస్తోంది. దీనికి 100 ఏళ్ళు. నువ్వన్నట్టే మన మ్యారేజ్ డే మర్చిపోయామేమోనని కాల్ చేస్తోంది అన్నాడు అనురాగ్. హ్యాపీ మ్యారేజ్ డే రా అనురాగ్. థ్యాంక్ యూ అక్క. ఏంటి స్పెషల్ మరి సందర్భంలో? ఈసారి స్పెషల్ ఏం లేదక్క. మా బాస్ కూతురు పెళ్ళి, మా మ్యారేజ్ డే, బాస్ కూతురు మ్యారేజ్ రెండూ క్లాష్ అయ్యాయి. ఏం చేస్తాం, పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి. మీ మరదలు రెడీ అవుతోంది. అవునా? ఈరోజు మీ మ్యారేజ్ డే అని పిల్లల్ని స్కూల్కి పంపలేదు. మీ బావతో ఆఫీస్కి లీవ్ కూడా పెట్టించాను కూడా, నీరసంగా చెప్పింది శ్యామల. సారీ అక్క, డిసప్పాయింట్ చేశాను. సరే సరే అంది శ్యామల. అక్క తమ్ముళ్ళ సంభాషణ వింటూ పక్కపక్క నవ్వుతోంది హాసిని. మీ అక్కతో కూడా అబద్ధాలు ఎందుకు చెప్పినట్టు? రమ్మనాల్సింది అంది హాసిని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి హ్యాపీ లేకుండా పోయిందిగా. మా అక్క ఫ్యామిలీకి మర్యాదలు చేయలేక నా చావుకొస్తోంది. మా బావ చీకట పడగానే గొంతు తొడపంటూ సతాయిస్తాడు. అందుకే ఈ అబద్ధాలు. ఈసారి మన ఇద్దరమే ఇంట్లోనే ఉండి ఇద్దరమే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు అనురాగ్. ఇంతలో హాసిని సెల్ ఫోన్ మోగింది. మా తమ్ముడు విష్ చేయడానికి కాల్ చేస్తున్నాడని నవ్వింది హాసిని. హాయ్ అక్క, హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పాడు గోపీకృష్ణ. థ్యాంక్ యూ గోపి. హాసిని తమ్ముడితో మాట్లాడుతుండగా అనురాగ్ సైగలు చేస్తున్నాడు. మనం ఇంట్లో ఉండడం లేదని చెప్పమని. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏదైనా హోటల్లోనా అని అడిగాడు. ఎక్కడా లేదురా, మీ బావ వాళ్ళ బాస్ కూతురు పెళ్ళి రోజు బయలుదేరుతున్నాం. అవునా? ఐ మిస్ యూ అక్క అన్నాడు గోపీకృష్ణ. నాతో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ గొణిగింది హాసిని. తప్పదు మరి. సరే, నేను ఒక పని చేస్తానే, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకుండా అన్నాడు అనురాగ్. ఏం పని? అందరికీ ఫోన్లు చేసి చెప్తారా ఇంట్లో ఉండడం లేదు, పెళ్ళికి వెళ్తున్నామని? అదేం కాదు. బయట గేటుకి, ఇంటి తలుపుకి తాళాలు వేసి దొడ్డిదారులను ఇంట్లోకి వచ్చేస్తాను. ఎవరొచ్చినా గేటుకి లాక్ చూసి ఇంట్లో ఎవరూ లేరనుకుని వెళ్ళిపోతారు. ఎలా ఉంది మన ఐడియా? సంబరంగా చెప్పాడు. ఎందుకండి ఇన్ని తిప్పలు? ఇంట్లోనే తాళాలు వేసుకుని ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఇన్వైట్ చేసి ఏ హోటల్లోనే గడిపితే బాగుంటుంది కదా. మన గిఫ్ట్లు వచ్చేవి. గిఫ్ట్లు అంటున్నావు, హోటల్ బిల్ తడిసి మోపడవుతుంది అన్నాడు అనురాగ్. వాళ్ళు ఉండేది హౌసింగ్ బోర్డ్ కాలనీలో, ఇండిపెండెంట్ హౌస్లో. చుట్టూ కాంపౌండ్ వాల్, పూల మొక్కలు, బ్యాక్ యార్డ్లో పెద్ద మామిడి చెట్టుతో ముచ్చటగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అనురాగ్ ఇంటి తలుపుకి, గేటుకి తాళాలు వేసి దొడ్డిదారులను ఇంట్లో ప్రవేశించాడు. హ్యాపీ మ్యారేజ్ డే అంటూ హ్యాపీగా హాసిని కౌగిలించుకున్నాడు. అప్పా, ఏంటి ఆత్రం? స్నానం చేయాలి అందామే. అవును, ఆత్రమేనోయ్. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో అని ఇలా అనురాగ్ మాట్లాడుతుండగానే, కాపండి మీ షోలు, నేను స్నానానికి వెళ్తున్నాను, ఆ తర్వాత మీరు కూడా చేద్దురు కానీ. అదేంటి విడివిడిగా ఎందుకు? కలిసే చేద్దాం సరిగంగా స్నానాలు. మ్యారేజ్ డే స్పెషల్ అన్నాడు అనురాగ్. సరిగంగా స్నానాలు నదుల్లోనూ సముద్రంలోనూ చేస్తారు, బాత్రూంలో కాదు. నదుల్లో, సముద్రంలోనా?
ఒంటి నిండా బట్టలతో ఏం సరిగంగా స్నానాలు. మన బాత్రూంలో బత్తి సూట్లో ఇతర స్నానాలు చేస్తుంటే ఆ కిక్కే వేరు. నీ అందమైన శిల్పి చెక్కిన శిల్పంలాంటి శరీరంలో ఉంపు సంపులు షవర్ల నుండి ముత్యాలవాన్ని వంటి మీద పడుతుంటే చూడాలనే కోరికోయి. చీపొండి, నాకు సిగ్గు బాబు. సిగ్గెందుకోయ్, ఎవరున్నారని మన మధ్య? నీకు నేను, నాకు నువ్వు. మన పూర్వీకులు శృంగారంలో సిగ్గుపడేవాళ్ళు కాదు, తనివి తీరా అనుభవించేవారు. గుడి మీద శిల్పాలు చూడలేదు? భలే చెప్పారులేండి. టైం మిషన్లో పూర్వకాలానికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అయితే. ఆ రోజుల్లో శృంగార తారామణులు నట్టూరాళ్ళు ఉండేవారట. టైం మిషన్ ప్యాకేజ్ ఏదైనా ఉందేమో గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాను. అదంతా తర్వాత. ఇప్పుడైతే బాత్రూంలో సరిగంగా స్నానాలు ఎంజాయ్ చేద్దామంటూ హాసిని లాక్కెళ్ళాడు అనురాగ్. రూమ్లో ఇద్దరు షవర్ కింద తడుస్తున్నారు. ఏదో నదిలో సరిగంగా స్నానాలు చేస్తున్నట్టుగా తను బర్త్డే షూట్లోకి మారాడు. హాసినిని కౌగిలించుకొని షవర్ జల్లుల్లో తడుస్తూ ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఎంత హాయిగా ఉన్నదో ఈ సరిగంగా స్నానం. ఏ టెన్షన్ లేకుండా. ఖజురహో దేవాలయం మీద ఉన్న శిల్పసుందరి సజీవంగా నడిచొచ్చి నా ముందున్నట్టు ఫీలింగ్ కలుగుతోంది. నీ అందం నా సొంతం, తన్మయత్వంతో అంటున్నాడు. బంగారు రంగులో ఉన్న ఆమె దేహాన్ని తనివి తీరా తడుముతూ ఆమె భుజాల మీదుగా జారిన తుమ్మెద రెక్కల రంగు కురుల్లో ముఖాన్ని దాచుకుంటూ చిటపట చినుకుల్లో అంటూ హమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అనురాగ్ కాలం కాని కాలంలో వసంతం వెల్లివిరుస్తోంది. అతని మాటలకు చేష్టలకు ఆనందిస్తున్నట్టుగా ఆమె ముఖం కళకళలాడుతోంది. ఆ నదరాలు గులాబీ పువ్వుల్లో అరవిచ్చుకుని మెరుస్తున్నాయి. హాసిని ఒంటిని సబ్బుతో రుద్దుతుంటే అబ్బా కితకితలు పెట్టినట్టుగా ఉందండి అంటూ మెలికలు తిరుగుతోంది హాసిని. నువ్వు ఇప్పుడు సువాసన సబ్బుల కంపెనీ మోడల్లా భలే ఉన్నావోయ్, నేను ఇప్పుడు ఫోటో తీయాలనిపిస్తోంది అంటున్న అనురాగ్ని ఇక చాలు సరసాలు అంటూ బయటకు పరిగెత్తింది హాసిని. మ్యారేజ్ డే సందర్భంగా ఉదయం నుంచి సరిగంగా స్నానాలు శృంగార క్రీడలతో ఎంజాయ్ చేసి మధ్యాహ్నం భోజనాల తర్వాత కునుకు తీస్తున్నారు అనురాగ్ హాసిని. కాసేపటికి బయట ఏదో హడావిడి వినిపించింది. పిల్లల అరుపులకు మెలకు వచ్చింది. ఇంటిపైన ఎవరో నడుస్తున్నట్టుగా అడుగుల చప్పుడు. మామిడి చెట్టు కొమ్మలు కదులుతున్న శబ్దం. ఏంటండి, ఎవరైనా దొంగ దూరాడా? గాబరా పడుతూ అడిగింది హాసిని. దొంగ పట్టపగలు ఎవడొస్తాడు అంటూ కిటికీ రేఖ కొంచెం తెరిచి చూశాడు. గేట్ అవతల రోడ్డు మీద పిల్లలు హే హే అని అదిరిస్తున్నారు. చిన్న చిన్న రాళ్ళు విసురుతున్నారు. అది చూసిన అనురాగ్ పక్వగా నవ్వాడు. కోతులొచ్చాయి, పిల్లలు తరుముతున్నారు అన్నాడు. అమ్మా, దొంగేమోనని హడలిపోయాను తెలుసా? దొంగ ఎట్లా వస్తాడు? ఎట్లా వస్తాడంటే తలుపుకు తాళం కప్ప చూసి ఇంట్లో ఎవరూ లేరనుకుని తాళం పగలగొట్టి వస్తాడు. తాళాలు వేసిన ఇలా పగలగొట్టి ఎన్ని దొంగతనాలు జరగలేదు మన కాలనీలో. దొంగ వస్తాడు, వస్తే చేస్తాడు అని నవ్వాడు అనురాగ్. ఇంతలో చీకటి పడింది. ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ తెస్తానంది హాసిని. ఇంకా 7 కూడా కాలేదు. అప్పుడే ఏం తొందర, ఇప్పుడు మనం గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేద్దామంటూ కబోర్డ్లోని ప్లేయింగ్ కార్డ్స్ తీశాడు. ఇద్దరు రమ్మీ మొదలుపెట్టారు. హాసిని వరుసగా గేమ్స్ గెలుస్తోంది. అనురాగ్ తన ఒంటి మీద షర్ట్, ప్యాంట్, బనియన్ అన్నీ విప్పాడు. అండర్వేర్తో మాత్రమే మిగిలాడు అనురాగ్. అంతా తొండి, కావాలనే ఓడిపోతున్నారు అంది హాసిని చిరుకోపంతో. అదేం కాదు అన్నాడు అనురాగ్. నో, కుట్ర ఇదంతా. ఈ గేమ్ కూడా ఓడిపోయి మీ విశ్వరూపం చూపించాలనుకుంటున్నారు. నేను ఇక ఆడను అంటూ అలిగింది హాసిని. ఇంతలో చిటపట చినుకులు మొదలయ్యాయి. సన్నగా వాన కురుస్తోంది. గేటు చప్పుడైంది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఎవరొచ్చారు ఈ వేళ అంటూ వాల్ క్లాక్ వైపు చూశాడు. 9 గంటలైంది. కిటికీ రెక్క కొంచెం తెరచి చూశాడు. ఎవరో అపరిచితుడు గేటు తూకుతున్నాడు. హాసిని ఊహించినట్లే జరుగుతోంది. తలుపుకు తాళం వేసిందని ఎవడో దొంగతనానికి వచ్చాడు. రాంగై అన్నాడు అనురాగ్. అవునా అంది హాసిని గాబరా పడుతూ. రాణి, వాడి బుర్ర రామ్ కీర్తన పాడిస్తాను అన్నాడు అనురాగ్. బయట తాళం పగలగొడుతున్న చప్పుడైంది. అనురాగ్ తలుపు పక్కన దుడ్డుకర్ర పట్టుకుని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో తలుపు తెరుచుకుంది. మసక చీకట్లో అర్ధనగ్నంగా నిలబడిన శాల్తీని చూసి బిత్తరపోయాడు దొంగ. తాళం వేసిన ఇంట్లో ఉన్నదెవరు? మనిషా, దెయ్యమా అనే సందేహంతో
చేష్టలుడికి నిలబడిపోయాడు దొంగ. అనురాగ్ దుడ్డు కర్రతో దొంగ నెత్తి మీద బలంగా కొట్టాడు. దాంతో కివ్వుని కేకబెట్టిన దొంగ నేల మీద పడిపోయాడు. దొంగ యొక్క కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి అనురాగ్ పోలీసులకు కాల్ చేశాడు. కాసేపటికి పోలీస్ వ్యాన్ ఇంటి ముందు ఆగింది. పోలీసులు బిల్లబిల్లమంటూ ఇంట్లోకి వచ్చారు. ఆ దొంగను పరీక్షగా చూసిన ఎస్ఐ, సార్, వీడు అబూబకర్, బీహార్ దొంగ. 33 దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. లాక్ చేసిన ఇళ్ళని టార్గెట్ చేసి పగలగొట్టి దొంగతనాలు చేయడం వీడి ప్యాషన్. వీడి మీద ₹1,00,000 రివార్డు ఉంది. వీడిని పట్టించారు. ఆ రివార్డు మీదే అన్నాడు ఎస్ఐ. దాంతో అనురాగ్ ఆ మాట విని ఉబ్బి తప్పిపోయాడు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ. హాసిని, చూసావా, మనకి పోలీసులు మ్యారేజ్ డే గిఫ్ట్ కింద ₹1,00,000 ఇస్తున్నారు అన్నాడు అనురాగ్. తాళాలు పగలగొట్టి దొంగతనం చేసే అలవాటున్న అబూబకర్ తాళం పగలగొట్టి ఇంట్లోకి దూరినప్పుడు మీరు ఇంట్లో ఎందుకున్నారు? బయట తాళం వేసి అనే అనుమానం పోలీసులకు రాలేదు. ఘరానా దొంగ దొరికాడన్న హ్యాపీ మూడ్లో ఉన్నారు పోలీసులు. మ్యారేజ్ గిఫ్ట్ ₹1,00,000 రివార్డు వచ్చినందుకు అనురాగ్ హాసిని దంపతులు డబుల్ హ్యాపీ. వీళ్ళ మ్యారేజ్ డే గిఫ్ట్ చాలా బాగుంది కదా. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.